around the word of God. దేవుని వాక్యం చుట్టూ మనం అందరం ఇలా చేరి రావడం, నేను కూడా మీతో కలుసుకోవడం సంతోషకరమైన విషయం. We're grateful for the opportunity that our brother Kieran has given us to speak to you this evening. ఈ సాయంత్రం మీతో ఇలా మాట్లాడడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశం, అంతేకాదు బ్రదర్ కిరణ్ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. And thankful to our brother Paul for doing the translation and coping with my strange Scottish accent. Thank you, brother. I would like to continue to look at the first few verses of John chapter 14. యోహాను సువార్త మరొకసారి 14వ అధ్యాయంకి మనం వద్దాము. We've been thinking about the simple exhortation of the Lord Jesus when he says to his disciples in verse 1, don't worry. మనము నిన్న కూడా ధ్యానించాం కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో హెచ్చరించాడు, మీ హృదయాలు కలవరపడనీయకుడి అని. Worry is something that sadly so often features in our life as believers. విశ్వాసులుగా ఉన్నప్పటికీ మనం చాలా సార్లు చింతించే వారంగా ఉంటాం కదా. Sometimes we are very little different from the people around us in the world. కొన్నిసార్లు లోకస్తులకు మనకు పెద్ద వ్యత్యాసం లేనట్టుగా మనం ప్రవర్తిస్తాం, చింతిస్తాం. The people around us who have no hope, they get anxious and concerned about so many things, but as Christians we should rise above that. లోకస్తులకు నిరీక్షణ లేదు, మన చుట్టూ ఉన్నవారు కదా, లోకస్తులు వారికి నిరీక్షణ లేదు, వారికి చాలా చింతలు ఉంటాయి. అయితే మనకు నిరీక్షణ ఉంది. And yesterday we noticed in verse 1 that the disciples that the Lord Jesus was speaking to were facing the biggest crisis in their life, and yet he said, don't worry. మనం నిన్న అనుకున్నాం కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక క్లిష్టమైన పరిస్థితుల గుండా, లేకపోతే శిష్యులు కూడా వెళ్తుండగా ఆ సందర్భంలో ప్రభు శిష్యులతో మాట్లాడాడు, ఏమని? కలవరపడకుడి అని. And he exhorted them to simply trust in him. అయితే ప్రభు హెచ్చరించాడు, ఏమని అన్నాడు? నా యందు విశ్వాసం ఉంచుడి అని. I remember hearing a preacher many years ago who said, we have a savior who just wants to be trusted. చాలా సంవత్సరాల క్రితం ఒక బోధకుడు ఇలా చెప్పాడు, మనకు ఒక రక్షకుడు ఉన్నాడు, ఆ రక్షకుడు మనము ఆయనను యందు విశ్వాసం ఉంచాలని కోరుకునే రక్షకుడు అని చెప్పాడు. Isn't it strange that we have trusted the Lord Jesus with the eternal destiny of our soul, and yet we find it difficult to trust him with our lives? చాలా సార్లు చాలా విచిత్రంగా ఉంటుంది కదా, మనము మన ఆత్మరక్షణ విషయమై ప్రభువుని యేసుక్రీస్తును మనము నమ్ముతాము, కానీ మన జీవితాల్లో చిన్న చిన్న సమస్యల విషయమై మనము విశ్వాసం ఉంచలేకపోతున్నాం. And we are sure about our eternal hope, and yet we get anxious about the things that affect us in this life here. మనము నిత్య నిరీక్షణ దాని విషయమై మనము చాలా నమ్మిక కలిగి ఉన్నాం, కానీ కొన్నిసార్లు మన జీవిత కాలంలో ఈ భూలోకంలో కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు చింత కలిగి ఉన్న వారమై మనం ఉంటాం. Last evening we reminded our hearts that we are only here for a short period of time. This is not a resting place here. మనం నిన్న ఆలోచించాం కదా, మనం ఇక్కడ కొంతకాలమే ఉంటాం, ఇది మనకు విశ్రాంతి స్థలం కాదు ఈ భూలోకం. We're just here for a few moments in relation to eternity. నిత్యత్వంతో పోల్చుకుంటే మనము కొన్ని క్షణాలు మాత్రమే ఈ భూలోకం మీద ఉండి వెళ్ళిపోయేవారం అంతే. So Paul reminds us in 2 Corinthians 4 that our afflictions are only momentary and they're only light. అందుకే పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో అన్నాడు కదా, 4వ అధ్యాయంలో, క్షణమాత్రము ఉన్న ఈ కష్టము అని అన్నాడు కదా, ఈ చులకనైన ఈ శ్రమ అని మాట్లాడుతున్నాడు అక్కడ. But they produce for us an eternal weight of glory. అయితే అది అధికమైన మహిమకు కారణమవుతుంది, ఆ అధికమైన మహిమ భారము, నిత్యమైన మహిమ భారము కలుగజేస్తుందని చెప్పాడు. And brothers and sisters, we need more and more to live in the light of eternity.
నిత్యత్వపు వెలుగులో మనం చాలా విషయాలు నేర్చుకోవాలి, మళ్ళీ మళ్ళీ ఎక్కువ నేర్చుకోవాలి. Because it's in eternity that our true resting place is in heaven. మనము నిత్యత్వములోనే నిత్య విశ్రాంతి పొందగలం కదా, అందుకే నిత్యత్వాన్ని మనం మర్చిపోకూడదు, మన గురి అక్కడ ఉండాలి. And that's what the Lord Jesus says in John 14 and verse 2. In my Father's house are many resting places. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యత్వము పరలోకం గురించి మాట్లాడుతూ అన్నాడు కదా, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. Our eternal, our rest is in heaven. Our rest is not here. మన విశ్రాంతి ఇక్కడ కాదు, భూలోకంలో కాదు, పరలోకంలో. The writer to the Hebrews tells us that there remains a rest for the people of God, and he's thinking about heaven, not here. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అన్నాడు కదా, మనకు విశ్రాంతి ఉన్నది అన్నాడు, ఇక్కడ భూలోకంలో కాదు, పరలోకంలో. And so the Lord Jesus not only tells us that there are many resting places in the Father's house, but he says, I'm going to prepare specifically a place for you. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, నా తండ్రి ఇంత అనేక నివాస స్థలములు ఉన్నాయి, అయితే ప్రభు అంటున్నాడు కదా, నేను వెళ్ళి మీ కొరకు ప్రత్యేకంగా నేను మీకు స్థలం సిద్ధపరచబోతున్నానని చెప్పాడు కదా. It's really comforting to know that the Lord Jesus takes personal care of all our needs. నిజంగా ఇది ఆదరణ కలిగించే మాట కదా, మన వ్యక్తిగత జీవితాల్లో చిన్న చిన్న అవసరతలు కూడా ఆయన చూచి మన కొరకు చింత కలిగిన మన ప్రభు మనకున్నాడు. If he takes care of our eternal destiny, then surely he can take care of every detail of our life down here. మన నిత్యత్వము గురించి ఆయన చింత కలిగి ఉంటే చిన్న చిన్న విషయాలు ఈ భూలోకంలో మనము బాధలో లేకపోతే కష్టాలో వాటి గురించి ఆయన చింత ఎందుకు కలిగి ఉండడు? And if he is caring for us, and he is caring for us, then we need not worry. ఆయన మన పట్ల చింత కలిగి ఉంటే మనము మన విషయమై చింతపడన అవసరం లేదు. But we need not worry, not only because he takes care of us, but because he has promised that one day he is coming for us. మనము చింతించిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన మన కొరకు చింతిస్తున్నాడు. అంతేకాదు ఆయన మన నిమిత్తమై ఈ లోకానికి దిగి వస్తాడు, మనల్ని తీసుకొని పోవడానికి తనతో పాటు. He says in verse 3, if I go and prepare a place for you, I will come again. ఇక్కడ అంటున్నాడు 3వ వచనంలో 14వ అధ్యాయంలో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండు లాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును అంటున్నాడు. And the truth of the imminent coming of the Lord Jesus Christ should cause our troubled hearts to be stilled. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ మన కలవరపడిన హృదయాలకు నెమ్మది సమాధానం కలుగజేయాలి. That we have this personal promise that he is coming for us. వ్యక్తిగతంగా మనకున్న వాగ్దానం ఏంటి? మరణం కొరకు మన ప్రభు రాబోతున్నాడు, మన కొరకు రాబోతున్నాడు, వ్యక్తిగతంగా అందరి కొరకు. So we don't need to be troubled in this life. అందుకే మనము ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము చింతించిన అవసరం లేదు. Christ has lived in this world, the same world that we live in. He knows all the struggles and the sufferings. మనము జీవిస్తున్న ఈ లోకంలోనే ప్రభువు కూడా జీవించాడు, ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ వేదన ఆయన అనుభవించి వెళ్ళాడు కదా. He has overcome in every situation that he lived through. ఆయన వెళ్ళిన ప్రతి సందర్భము లేకపోతే ఆయన అనుభవించిన ప్రతి అనుభవంలో ఆయన జయించిన వాడు కదా, ఆయన సహానుభవం కలిగిన వాడు, జయించిన వాడు. And he is now at the right hand of the Father interceding for us. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మనందరి నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడు. He cannot fail but be touched with the feelings of our infirmities, because he has been tried in the same manner. మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో పత్రికాకారుడు అన్నట్టుగా ఆయన మన బాధలన్నింటినీ ఎరిగిన వాడు, ఎందుకంటే మనతో సహానుభవం లేనివాడు కాడు ఆయన.
It does not matter what we experience in this life. Jesus has experienced it before. మనము ఎటువంటి అనుభవంలో గుండా వెళ్తున్నప్పటికీ ఆ అనుభవాలన్నిటినీ ప్రభువు ముందే మన కంటే ముందు ఆయన అనుభవించాడు ఈ లోకంలో. There's not a situation that we pass through that Jesus Christ does not understand. మనకు మనం వెళ్తున్న ఈ పరిస్థితులు ఉన్నాయి కదా, ఆయనకు అర్థం కాని పరిస్థితులు ఏమీ లేవు. ఎందుకంటే ఆయన వాటన్నిటిని అనుభవించాడు, అర్థం చేసుకున్నాడు, జయించాడు కూడా. And in his exaltation to heaven, he continues his ministry on our behalf as our great high priest. ఇప్పుడు పరలోకంలో మనందరి నిమిత్తమైన విజ్ఞాపన చేస్తూ ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. But he also gives us this promise that he's coming for us. అంతేకాదు ఆయన విజ్ఞాపన చేయడమే కాదు, ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఏమని, నేను మళ్ళీ తిరిగి వస్తాను అని. So not only do we have a man in heaven interceding for us, పరలోకంలో మన కొరకు విజ్ఞాపన చేసే ఒక మనుష్యుడు ఉన్నాడు, అంతేకాదు but we can look forward to that day when he will come to take us away from all our sorrows and sufferings down here. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పరలోకం నుండి దిగి వచ్చి మనల్ని ఆయనతో కొనిపోతాడు కదా, ఈ బాధ నుంచి కష్టాల నుండి ఆయన విడిపించి మనల్ని మహిమలో చేరుస్తాడు. Presently he ministers to us in our times of sufferings, but there's coming a day when he'll take us away from all our sufferings. ఈ రోజు మన కష్టాల్లో బాధలో ఆయన మనకు పరిచారం చేసేవాడుగా ఉన్నాడు, కానీ ఈ బాధలు కష్టాల నుంచి ఆయన ఒక రోజు మనల్ని తీసుకొని ఆయన మనల్ని మహిమలో చేరుస్తాడు. The Lord Jesus was not minimizing the trials and the sufferings that his disciples would pass through, but he's giving them encouragement to sustain them in these sufferings. శిష్యులు ఏ కష్టాలు పడతారో, ఏ శ్రమలు పడతారో వాటిని తక్కువ చేసి చూపించట్లేదు, కానీ ఆ కష్టాల్లో శ్రమలో వారు బలము పొంది వారు ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే మాట్లాడుతున్నాడు 14వ అధ్యాయం. And the greatest encouragement is the promise, I will come again. ఇక్కడున్న చాలా ఆదరణ కలిగించే మాట ఏంటంటే, నేను మళ్ళీ తిరిగి వస్తాను అన్న మాట ప్రభు వారితో మాట్లాడాడు. That all the sufferings and the trials down here were but temporary. ఈ లోకంలో మనం అనుభవించే కష్టాలు, శ్రమలు ఇవన్నీ తాత్కాలికమే. And he was coming to take them away from these trials, to take them to a resting place that he was preparing in heaven. అక్కడ ప్రభు మాట్లాడుతూ అన్నాడు కదా, నేను మళ్ళీ వస్తాను అంటే అర్థం ఏంటంటే, ఆ శ్రమలు, ఈ తాత్కాలికమైన శ్రమలు, కష్టాల నుండి వారిని పైకి లేవనెత్తి అందులోంచి తీసుకెళ్లి మహిమలో చేరుస్తాడని అర్థం. So brothers and sisters, this evening, in the midst of our difficulties, let's lay hold of his promise that the one that has gone away is coming again for us. మనము ప్రియులారా, సహోదరులారా, ఈ కష్టాల గుండా మనం వెళ్తుండగా ఈ వాగ్దానాన్ని మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుందాం. ఆయన మళ్ళీ మన కొరకు తిరిగి వస్తాడు, మనం ప్రభుతో మహిమలో ఉంటాం త్వరలో. There is no doubt about his going away. ఆయన తిరిగి వెళ్ళిపోయాడు కదా, అందులో సందేహమేమి లేదు. Praise God, there is no doubt about his coming again. అంతేకాదు ఆయన తిరిగి వస్తాడు అన్న దాంట్లో కూడా సందేహం లేదు. దేవునికి స్తోత్రం. The disciples saw him go. They saw him go up into heaven. ఆయన పరలోకానికి ఎత్తబడుతుండగా శిష్యులు చూచారు, ప్రత్యక్షంగా ఆయనను చూచారు. They saw him being received up in clouds. మేఘముల మీద ఆయన ఎత్తబడినట్టుగా శిష్యులు చూచారు. And they knew that he'd gone away. వాళ్ళకి తెలుసు ప్రభు వెళ్ళిపోయాడని. When Stephen was martyred, he not only knew that Christ had gone away, but he knew where he was. స్టెఫను 7వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో హతసాక్షి అయినప్పుడు ఆయన వెళ్ళిపోయాడని ఎరిగిన వాడే, అంతేకాదు ఆయన ఎక్కడున్నాడో చూచిన వాడు స్టెఫన్. That Christ had not only gone away, but he'd gone to the place that he said he would go to. And Stephen saw him standing at the right hand of the Father in heaven.
ఆయన వెళ్తాను అని ఎక్కడికి వెళ్తానని చెప్పాడో అక్కడ స్టెఫను ప్రభు అయిన యేసుక్రీస్తును చూచాడు. ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున ఆయన నిలబడుకొని ఉన్నట్టుగా చూస్తున్నాడు స్టెఫను. So the one that has gone away to the Father's house is the one that is promised to come to take us to where he is in the Father's house. తండ్రి ఇంటకు వెళ్ళిన ఆ ప్రభువే వాగ్దానం చేశాడని మళ్ళీ తిరిగి వస్తానని. ఆయన తిరిగి వస్తాడు తండ్రి ఇంటి నుండి మనం అక్కడికి కొనుక్కోవడానికి. And that is where he takes every believer whom he puts to sleep in this world. ఇక్కడ నిద్రపుంచే కదా తన భక్తులకు, తన విశ్వాసులను ఆయన అక్కడికి తీసుకెళ్తాడు, తన తండ్రి ఇంటికి తీసుకెళ్తాడు కదా. We're living in days when we hear of so many believers in the Lord Jesus that are passing away, that are dying as a result of COVID-19. ఈ COVID-19 వలన చాలా మంది నిద్రపోతున్నారు. ఇందాకే అనుకున్నాం కదా, నిద్రపోతున్నారు, వారు ప్రాణాలు వదిలిపెడుతున్నారు కదా, మహిమకు చేరుతున్నారు. And loved ones feel the pain of parting. They feel the loss of loved ones. కుటుంబాల్లో ప్రియులు దాటి వెళ్ళిపోతుంటే వాళ్ళు చాలా బాధ, దుఃఖంలో ఉంటున్నారు చాలా మంది. But it's wonderful to remind our hearts that those who have died have simply been put to sleep in Jesus. అయితే ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవడం చాలా మంచిది. ఇది విశేషమైన సంగతి ఏంటంటే వారు చనిపోలేదు, కానీ వారు నిద్రపోతున్నారు అంతే. Their body has been put to sleep, awaiting a day of awakening. శరీరము నిద్రపోతుంది అంతే. అయితే ఆ రోజు కోసం శరీరం ఎదురు చూస్తున్నారు. But as far as the person themselves is concerned, they are absent from that body and they are present with the Lord. అయితే ఆ వ్యక్తి శరీరము మాత్రమే ఇక్కడ వదిలిపెట్టి ఆయన, ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఎవరైనా సరే, ప్రత్యేకంగా విశ్వాసులు ప్రభువుతో ఉన్నారు ఇప్పుడు. And we together with every believer are looking forward to that day of rapture and that day of resurrection. ఆ రోజు కదా, పునరుద్ధాన రోజు, లేకపోతే మనం ఎత్తబడే రోజు వచ్చినప్పుడు అందరం కదా, మనం కూడా ప్రభుని ఎదుర్కోవడానికి తిరిగి లేస్తారు వారు, మనం కూడా ఎదుర్కొంటాం. We're looking forward to the day that Paul speaks about, when the dead in Christ shall rise first, and we which are alive and remain shall be caught up together to meet the Lord in the air. పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ అన్నట్టుగా కదా, ప్రభు వచ్చినప్పుడు బ్రతికున్న జీవిస్తున్న మనం ఎత్తబడతాం. అంతేకాదు, మృతులైన వారు మొదట లేచి ప్రభు దగ్గరికి అందరము కలిసి వెళ్తామన్నట్టుగా చెప్పాడు. And brothers and sisters, that is the Christian's hope that we must lay hold on tonight. ప్రియులారా, మన క్రైస్తవ నిరీక్షణ అదే. ఆ నిరీక్షణ మనం గట్టిగా పట్టుకోవాలి. And through all our trials and sufferings down here, it's good to remind our hearts that it's better, far better on before. మనం ఈ కష్టాలు, శ్రమల గుండా మనం వెళ్తుండగా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందున్న కాలం, ముందున్న ఆ మహిమ చాలా గొప్పది అని మనము గుర్తుపెట్టుకోవాలి. That there's coming a day not simply when we'll be in heaven, but a day when we'll be with him. పరలోకములో ఉంటాం ఒక రోజు అన్నదే కాదు, ప్రభువుతో ఉంటాం అన్నది చాలా విశేషమైన సంగతి. అది మన మనసులో గుర్తు పెట్టుకోవాలి. Notice the Lord says in verse number 3, I will come again and receive you unto myself. ఇదే అధ్యాయం 14వ అధ్యాయం యోహాను సువార్తలో 3వ వచనంలో అంటున్నాడు కదా, మీరును ఉండులాగున అంటున్నాడు, నాతో కూడా ఉండులాగున అని ప్రభు మాట్లాడుతున్నాడు. So this is slightly different from what he says in verse 2. ఈ వచనము 2వ వచనానికి కొంచెం వ్యత్యాసంగా ఉంది, గమనించండి. So in verse number 2, he speaks about a place, preparing a place for them. 2వ వచనంలో ఒక స్థలము సిద్ధపరచ వెలుచున్నాను అన్నాడు. But the emphasis in verse 3 is not so much in the place that he's prepared, but it's in the person that has prepared the place.
రెండవ వచనంలో స్థలం మీద నొక్కి చెప్పినట్టుగా అర్థమవుతుంది. కానీ మూడవ వచనంలో వ్యక్తి ఉన్నాడు. ఎవరు? నా యొద్ద మీరు ఉండునట్లు అంటే అక్కడ ప్రభువే ఉన్నాడు. అదే వ్యత్యాసం ఈ రెండు వచనాల్లో. And brothers and sisters, the reason we should look forward to heaven is not because of the delights of heaven, but it's because of the person that fills heaven, Christ himself. పరలోకం కొరకు మనం ఎదురు చూస్తున్నామంటే అందులో ఉన్న ఆనంద సంతోషాలు అవి ఉన్నాయి. కానీ దానికంటే ప్రాముఖ్యంగా మనం ఎందుకు ఎదురు చూస్తున్నాం? పరలోకాన్ని నింపిన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనతో సహవాసం కొరకు ఎదురు చూస్తున్నాం. I think the picture that we have in these verses is the picture of the bridegroom coming to take his bride to himself. ఈ వచనాల్లో ఒక పటం కనిపిస్తుంది. ఏ పటం అంటే ఒక వరుడు తన భార్య Hello? The picture is really of a Jewish wedding. యూదా సంప్రదాయ పెళ్లి చూపిస్తుంది. ఒక వరుడు తన వధువు కొరకు వస్తున్నట్టుగా. A young man would be engaged to a young woman and he would make preparations for the wedding. ఒక యవనుడు తన వివాహం కొరకు సిద్ధపడి కదా వస్తాడు కదా. And one of the పటము ఇందులో ఉంది. And part of the preparations that he would make would be he would build a place in his father's house for his new bride, for his bride. సిద్ధపాటులో భాగంగా ఈ వరుడు ఏం చేస్తాడంటే తన కాబోయే భార్యకు ఒక స్థలం సిద్ధపరుస్తాడు. And that's the picture in verse number 2 of John 14. In my father's house are many mansions. I've gone to prepare a place for you. అదే ఆలోచన ఇక్కడ ఉంది కదా. ప్రభు అన్నాడు కదా, నేను మీ కొరకు ఒక స్థలం సిద్ధపరచ వెళుతున్నాను అన్నట్టు చెప్పాడు. So the young bridegroom would prepare a place, a separate place in his father's house for his bride. ఈ యవనస్తుడైన పెళ్లి కుమారుడు తన కాబోయే భార్యకు ఒక స్థలం సిద్ధపరిచినట్టుగా కదా మనము ప్రభువుని గమనిస్తున్నాం, పటం గమనిస్తున్నాం. ప్రభు తన కొరకు తన సంఘం కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళాడు. And on the day of the wedding, the father would instruct the bridegroom to go and to get his bride and to bring her home. పెళ్లి దినం వచ్చిన తర్వాత తండ్రి కుమారుడితో అంటాడు, వెళ్ళి వధువుని తీసుకురా అని చెప్తాడు. And so there's coming a day when the father will say to his son, the Lord Jesus, go and retrieve your bride. ఒక రోజు వస్తుంది కదా, ఆ రోజు కుమారుడితో చెప్తాడు, నీ వధువుని తీసుకొని రా, స్థలం సిద్ధంగా ఉంది కదా అని చెప్తాడు. ఆ రోజు రాబోతుంది. And he will come and he will escort his bride to the place that he's prepared in the father's house for her. ఆయన వస్తాడు, వచ్చి వధువును తనతో పాటి తీసుకొని వెళ్ళి ఆ స్థలము సిద్ధపరిచిన స్థలానికి తీసుకొని వెళ్తాడు. Remember, Paul tells us in 1 Thessalonians 4, it's the Lord himself that shall descend from heaven with a shout. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు అన్నాడు కదా, ప్రభువే తానే ఈ లోకానికి Go ahead, brother. Yeah. The bridegroom comes himself for his bride. He does not send someone else. ఆ పెళ్లి కుమారుడే వస్తాడు, ఎవరినో పంపించాడు కదా. పెళ్లి కుమార్తెను తీసుకుపోవడానికి పెళ్లి కుమారుడే వస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు అన్నట్టుగా ఆయనే దిగి వస్తాడు.
And it's an exciting day for the bridegroom, an exciting day for the bride, and an exciting day for the father when the bride arrives at her new home. ఆయన వచ్చినప్పుడు పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారునికి అలాగే తండ్రికి కూడా చాలా ఆనందం కలిగించే దినం అది. And the bridegroom is waiting for that day with all the longings of his heart for his bride. పెళ్లి కుమార్తె ఆ రోజు కొరకు కదా ఎంతో ఆశతో హృదయంలో ఉన్న నిరీక్షణతో నింపబడి కనిపెట్టుకుని ఉంటుంది పెళ్లి కుమార్తె. Because not only does he want to introduce his bride to her new home, but he wants to receive her to himself. ఎందుకు అంటే ఆ క్రొత్త స్థలముకు ఆమె పరిచయం చేయబడబోతుంది. అంతేకాదు ప్రభుతో కూడా ఉండబోతున్నది ఆ పెళ్లి కుమార్తె లేకపోతే సంఘం కదా. So the emphasis in verse 2 is in the place that is prepared, but in verse 3 it's the person that has prepared it. మనం ఇందాక అనుకున్నట్లుగా రెండవ వచనంలో స్థలం మీద నొక్కి చెప్తున్నాడు ప్రభు. అయితే మూడవ వచనంలో వ్యక్తి మీద నొక్కి చెప్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. And I'm sure everyone on the call this afternoon believes that the Lord is coming. ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళు అందరూ ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నాడని నమ్ముతున్నారు కదా. And I suppose we would all say that we long for his coming. మనము ఆయన రాకడ కొరకు అపేక్షిస్తున్నాం. But the question is, why do we long for his coming? కానీ ప్రశ్న ఏంటంటే మనం ఎందుకు ఆయన రాకడ కొరకు అపేక్షిస్తున్నాం? Do we just long to be taken out of this world of pain and suffering? ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ ప్రపంచం, ఈ లోకంలో వాటిని తప్పించుకోవడానికి ఆయన రాకడ కొరకు అపేక్షిస్తున్నాం? Or is our longing just to see him? లేకపోతే ఆయనను చూడాలన్న అపేక్ష మనలో ఉందా? I fear that for many of us we just want an escape route from this world. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఈ లోకంలో నుంచి మనం తప్పించుకోవడానికే ఆయన రాకడ కొరకు మనం అపేక్షిస్తున్నామని అనిపిస్తుంది కొన్నిసార్లు. Rather than to receive an embrace from Christ himself. ప్రభువుని చూడాలన్న ఆశ కన్నా తప్పించుకోవాలన్న ఆశే చాలా మంది భక్తుల్లో ఉన్నట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు నాకు. Brothers and sisters, I fear that we have lost sense of the reality of the coming again of Christ for us. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన తిరిగి వస్తాడు అన్న సత్యాన్ని మనము చాలా సార్లు ఉన్నది ఉన్నట్టుగా గ్రహించి మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. That he gave his life for us on the cross that we might be with him forever in heaven. మన కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు. ఎందుకంటే మనం ఆయనతో కూడా సదాకాలం జీవించినట్లుగా ఆయన ప్రణాళిక చేశాడు కదా. And we should be, as it were, counting down the days until he comes. మనం ఎలా జీవించాలి అలాగైతే కదా, ఆయన ఎప్పుడు వస్తాడో అని మన రోజులు లెక్క పెట్టుకుంటూ జీవించాలి ఇక్కడ ఈ లోకంలో. I remember regularly visiting a home, and in the kitchen there was a blackboard, and on the blackboard someone was counting down the days to a special event. నేను ఒక ఇంటికి వెళ్ళేవాడిని. ఆ ఇంట్లో కిచెన్ లో అంటే వంటగదిలో ఒక బ్లాక్ బోర్డ్ ఉండేది. ఆ బ్లాక్ బోర్డ్ మీద ఒక ప్రత్యేకమైన ఈవెంట్ కొరకు రోజులు లెక్క పెడుతూ అంకెలు రాశారు. ఒకరు 50 days to go, 40 days to go, 20 days to go, 10 days to go. దాని మీద కొన్నిసార్లు 50 రోజులు, ఇంకా లేకపోతే 40 రోజులు, లేకపోతే 20 రోజులు, ఇంకా 10 రోజులు మాత్రమే అని దాని మీద లెక్కలు రాసుకునే ఒక వ్యక్తిని నేను చూశాను. It was the young girl in the home that was doing the counting down. Pardon? Could you repeat, please? It was the young girl, the young woman in the home, and she was counting down the days to her wedding. ఒక ఎవరు రాశారు ఈ మాటలు లేకపోతే ఈ అంకెలు ఎవరు పెట్టారంటే ఒక పెళ్లి కాబోయే ఒక వధువు కదా, ఆమె తన వివాహం కొరకు ఈ అంకెలు రాస్తూ ఉన్నది.
She was looking forward to that day when she would change her identity. Her identity would be lost in the identity of someone else. ఆమె ఆ దినం కొరకు ఎదురు చూస్తున్నది. ఆ దినం ఏమవుతుంది కదా, తన గుర్తింపు మారిపోతుంది. ఆయన లేకపోతే పెళ్లి అయిన తర్వాత ఆయనతో గుర్తించబడుతుంది అన్న రోజు కొరకు ఎదురు చూస్తూ ఇలా రాసింది. She was longing for that day when she would become one with the person that she loved. ఆ రోజు కోసం, అంటే వివాహమైన ఆ రోజు కోసం, ఆయనతో ఒక్కటే ఏకమైపోయే ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఆశతో ఆమె ఎదురు చూస్తూ ఉన్నది అలా రాసి. And I think the Lord Jesus in heaven is counting down the days until for that moment when he'll call his bride to himself. నేను అనుకుంటాను ప్రభువు కూడా రోజులు లెక్క పెడుతున్నాడు. నా వధువు సంఘముతో ఎప్పుడు నేను కలుస్తానో అన్న ఆలోచనతో ఆయన ఎదురు చూస్తున్నాడు రావడానికి. And brothers and sisters, we likewise should counting down the days until that moment when we see him face to face. మనము కూడా మన రోజులు లెక్క పెడుతూ ఆయన ముఖాన్ని మనం చూడాలి, ఆయనతో మనం సహవాసం చేయాలని ఎదురు చూడాలి, అపేక్షించాలి ఆయన రాకను. We are 24 hours closer to the coming again of the Lord Jesus than we were when we met together last night. రాత్రి నుండి మళ్ళీ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడకు 24 గంటలు సమీపంగా ఉన్నాం మనం అలా లెక్క పెడితే. We are closer to his coming than we have ever been. ఈ రోజు కదా ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఆయన రాకడకు అతి సమీపంగా ఉన్నాం మనం. And every single tick of the clock just takes us closer and closer and closer to that wonderful moment when we'll see him. ఈ క్షణాలు గడియలు జరుగుతూ ఉండగా మనం ఇంకా ఆయన రాకడకు సమీపంగా ఉన్నాం. ఆయన చూడబోయే క్షణాలు చాలా దగ్గరగా ఉన్నాయి. And brothers and sisters, that should thrill our hearts. ఆ విషయము కదా మన హృదయాల్లో ఆనందము నింపజేయాలి కదా. And that should cause us to have a looser grip on the things of this world. అంతేకాదు మన గురి ఈ లోక విషయాల వైపు కాకుండా పైకి మరలించేలాగా చేయాలి ఆయన రాకడ. That should change our perspective in all our sufferings and trials in this world. They're only temporary. At any moment, Christ could come. మన బాధలు కష్టాలు కదా వాటి మీద మన దృక్పథం మార్చుకొని ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా రావచ్చు, మనము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. Oh, that we would live our lives in the anticipation of that moment when the clouds burst and Christ comes and takes his own to be to himself. కదా మన జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు మేఘారూఢుడై వచ్చే ఆ దినం కొరకు ఎదురు చూడడం, ఆ ఎదురు చూపుతో నింపబడి ప్రతి దినం మనం జీవించడం ఎంత సంతోషకరమైన విషయం, దీవెనకరమైన విషయం. He's going to take us to himself, that where he is, we will be. ఆయన తనతో పాటి తీసుకుని వెళ్తాడు. ఆయన ఎక్కడున్నాడో ఆయన అక్కడే మనం ఉండునట్లుగా చేస్తాడు. Living in intimate fellowship with Christ forever. మనం అప్పుడు ఆయనతో ఉన్నప్పుడు ఆయనతో సన్నిహిత సహవాసము నిత్యత్వము కలిగి ఉంటాం. Brothers and sisters, that is exactly why we have been saved. We've been saved for Christ. అందుకే ప్రియులారా, సహోదరులారా మనం రక్షింపబడ్డాం ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి. To be part of his beautiful bride that will be one with him forever. మనము ఆయన వధువుగా కదా ఆయనతో ఏకమైపోయి నిత్యత్వము ఆయనతో ఉండాలనే ప్రభు కోరుతున్నాడు. అందుకే మనం రక్షింపబడ్డాం. It's not just that he's going to take us to heaven and show us a little apartment and say, you go on with your life there. పరలోకంలో ఆయన తీసుకెళ్లి ఒక చిన్న అపార్ట్మెంట్, ఇదిగో ఈ స్థలం నీది అని ఆయన మనల్ని పక్కన పెట్టడానికి కాదు. No, he's going to receive us to himself, that where he is, we'll be forever with him.
ఆయన ఎందుకొస్తాడు? తన కొరకు మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆయన ఎక్కడున్నాడో మనము అక్కడే ఉండులాగున చేస్తాడు. అదే ఆయన ఉద్దేశం. Not just living in our own resting place and getting on with our own life, but living our life in absolute eternal fellowship, intimacy with him. మనము ప్రత్యేకంగా వేరుగా మనము ఉండి మన జీవితం మనం జీవించుకోవడానికి కాదు పరలోకంలో. మనము ఆయనతో సన్నిహిత సహవాసం కలిగి మనం ఆయనతో ఆనందించాలని ప్రభువు ఉద్దేశిస్తున్నాడు. We will delight in him and he will be delighted in us forever. మనము ఆయన యందు ఆనందిస్తూ ఆయన మన యందు ఆనందిస్తూ నిత్యత్వం అలా గడిపేస్తాం. And he will share with us all that he is and all that he has. ఆయన ఏమై ఉన్నాడో ఆయనకి ఏమున్నదో అదంతా మనతో పంచుకుంటాడు కదా. మనం ఆయనతో పాలివారం అవుతాం. We who have been partakers of his grace down here will be partakers of his glory up there. ఇప్పుడు ఆయన కృపలో మనం పాలు పొందుతున్నాము ఈ భూలోకంలో ఉండగా, ఆ రోజు ఆయన మహిమలో సహా మనము పాలు పొందుతాం. And we will be his complement. మనము ఆయనతో ఉంటాం కదా. It's interesting in the book of Genesis that God made man from the dust of the ground and breathed into his nostrils the breath of life. మనము గమనిస్తే ఆదికాండం 2వ అధ్యాయంలో నేల మన్ను నుండి మనుషుని తయారు చేశాడు, జీవవాయువు వానిలో ఊదాడని మనం చదువుతున్నాం. And man became a living soul. జీవాత్మ అయ్యాడు మానవుడు, మనిషి. And in the Garden of Eden, Adam had everything. ఆదాముకు ఏదెను వనంలో అన్నీ ఉన్నాయి. There was only one thing missing. అయితే ఒక్కటి కొదువుగా ఉన్నది ఆదాముకు. He was alone in that garden. ఏంటి అది? ఆయన ఒంటరిగా ఉన్నాడు ఆ వనంలో. There were many plants and trees and flowers. అక్కడ పువ్వులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. There was many animals and birds and fishes. అక్కడ చేపలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. But there was no one that he could share his heart with. అయితే తన హృదయాన్ని పంచుకోవడానికి ఒక సహాయము లేకపోతే ఒక సహవాసము ఆయనకు లేదు. There's no one that he could experience intimate fellowship with. ఎవరితో అయినా సన్నిహిత సహవాసం చేయడానికి ఆయనకు తోడెవరూ లేరు. He was lonely. ఆయన ఒక్కడిగా ఉన్నాడు, ఒంటిగా ఉన్నాడు. And God says it is not good for the man to be alone. అందుకే దేవుడు అన్నాడు కదా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు. Let us make and help meet for him. అప్పుడు అన్నాడు కదా, మనము ఒక సహాయము ఆయనకు లేకపోతే తోడు ఆయనకు చేద్దామని ప్రభు చెప్పాడు. I believe as God spoke these words, he's thinking not only of the needs of Adam, but he's thinking of the needs of Christ, of whom Adam was but a picture. ఆదామును చేసినప్పుడు లేకపోతే హవ్వను చేసినప్పుడు ఆదాముకు అవసరత చూశాడు తండ్రి పరలోకపు దేవుడు. అంతేకాదు ప్రభువైన యేసు క్రీస్తు కూడా కదా, ముంగుర్తుగా ఉన్న ఆదాము ఉన్నాడు కదా. అయితే రాబో 2వ ఆదాము కడపటి వాడు కదా, ఆయనకు సహా ఒక తోడు అవసరమని ప్రభు ముందే ఎరిగిన వాడుగా మనం గమనిస్తున్నాం. So God is saying it's not good that the man, the ultimate man, the Lord Jesus, it's not good that he should be alone. ప్రభు తండ్రి ఏమంటున్నాడు కదా, మనుష్యుడు కదా, నరుడు అంటే ఇంగ్లీష్ లో అంటే ముందు ఆయన ఒక్కడే కదా, ఆయన కూడా ఒంటరిగా ఉండకూడదని ప్రభు ఉద్దేశిస్తున్నాడు. And the desire of the Father's heart, the eternal desire of his heart, is to have a complement, to have a bride for his son. దేవుని నిత్య ఉద్దేశములో తన కుమారునికి కూడా తోడు ఒకరు ఉండాలి, సంఘము తనతో ఉండాలి అన్న ఆలోచన ఉన్నది.
And the whole story of the Bible is God bringing out of nations a people, a bride for his son. దేవుని వాక్యంలో మనం గమనిస్తే కదా, ఆ ఆ, దేశాల్లో నుండి లేకపోతే ప్రజల నుండి సంఘాన్ని ఆయన తీసుకొని వస్తున్నాడు. ప్రతి వంశము భాషలో నుండి ఆయన సంఘాన్ని బయటకు తీసుకొని వస్తున్నాడు. So that his son, the Lord Jesus, would have one with whom he could share his inheritance, one that he could love with all the depths of his affections, one that would be united with him forever. ఎందుకు సంఘాన్ని ప్రతి వంశము భాషలో నుండి ప్రభు తీసుకొని వస్తున్నాడంటే తన కుమారుడు కదా, ప్రభు అయిన యేసు క్రీస్తు తన ప్రేమను చూపించడానికి, తన కదా తనతో సహవాసము చేయడానికి ఆయన సంఘాన్ని బయటికి పిలిచి ఆయన ఏర్పరుస్తున్నాడు. And brothers and sisters, we are part of that bride. ప్రియులారా, సోదరులారా, సహోదరులారా, మనము ఆ సంఘంలో భాగము. It's an aspect of divine truth that we so seldom think about. ఈ సత్యము, ఇది దైవిక సత్యం, ఇది దీన్ని మర్చిపోకూడదు. We might call ourselves Christians, or we might call ourselves servants of the Lord. మనము ప్రభు దాసులమని చెప్పుకోవచ్చు, మనము క్రైస్తవులమని చెప్పుకోవచ్చు. We might see ourselves as part of a local church, or even as the universal church. సార్వత్రిక సంఘంలో భాగము లేకపోతే స్థానిక సంఘంలో భాగమని చెప్పుకోవచ్చు. We might see ourselves as being part of the body of Christ. మనము దేవుని శరీరంలో భాగము, అంగాలు అని చెప్పుకోవచ్చు. That we are members of that body. ఆ శరీరంలో అంగాలుగా కదా మనం ఉన్నామని చెప్పుకోవచ్చు. And all these things are true. ఇవన్నీ నిజాలే, సత్యమే. But there's a relationship that is more intimate and more personal and precious than all these relationships. And it's the relationships between the bride and the bridegroom. అయితే వీటన్నిటికంటే విశేషమైన బాంధవ్యం మనకు ఉన్నది ఏంటంటే మనము వధువు కదా, ఆయన వరుడు వధువు, అటువంటి సంబంధ బాంధవ్యం మనము క్రీస్తుతో కలిగి ఉన్నాం. Remember in John chapter 17, the Lord Jesus in his prayer to the Father, he speaks about those that you have given to me. యోహాను సువార్త 17లో ప్రభు ప్రార్థన చేస్తూ అన్నాడు, నీవు నాకు ఇచ్చిన వారు అని మాట్లాడుతున్నాడు కదా. That he sees not only the disciples that were around him that day, but every disciple, every believer. He sees the believers as being a love gift that the Father gives to him. అంటే అక్కడ ఉన్న శిష్యులు మాత్రమే కాదు కదా, రాబోయే తరముల్లో రక్షణ పొందిన వారందరూ కదా, వారందరూ తండ్రి ప్రేమ చేత కుమారునికి ఇవ్వబడినట్టుగా ఉన్నారు. నీవు నాకు ఇచ్చిన వారు. The Father, by the Holy Spirit, draws out of all nations this people that he presents to his Son, that they might be his bride forever. తన పరిశుద్ధాత్మ చేత ప్రతి వంశంలో, ప్రతి జనములో నుండి ఆయన ప్రజలను ఆకర్షించి ఆయన వధువుగా తన కుమారునికి ఇస్తున్నాడు తండ్రి. There's a sense in which it's an arranged marriage. ఒక రకంగా దీన్ని అనుకోవచ్చు, ఒక అరేంజ్డ్ మ్యారేజ్ అన్నట్టుగా ఉంది. We don't know anything about that in the United Kingdom, but I know that in India and other places you still have arranged marriages. యూకేలో అటువంటి అరేంజ్ మ్యారేజెస్ పెద్దగా జరగవు, అయితే భారతదేశంలో అటువంటి జరుగుతాయి మనకు తెలుసు. Where the father would arrange the bride for his son. అరేంజ్ మ్యారేజ్ అంటే తండ్రి కుమారునికి వధువును వెదకి తీసుకొని వస్తాడు, అరేంజ్ చేస్తాడు మ్యారేజ్. And that's what would have happened in the times of the Lord Jesus when he was here on earth. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు కూడా యూదుల మధ్య ఇటువంటి పెళ్లిళ్ళే జరిగాయి. The father chooses a bride for his son, the son prepares a place for his bride, and then the son comes to receive his bride. తండ్రి వధువును వెదికి అంటే కుమారుని కొరకు చూస్తాడు, కుమారుడు వధువు కొరకు ఒక స్థలము సిద్ధపరుస్తాడు,
ఆ వివాహమైన తర్వాత ఆ స్థలానికి ఆ వధువుని తీసుకెళ్తాడు కుమారుడు. And in the end of John chapter 17, as the Lord Jesus speaks about those that are given to him by the Father, he longs that they might be with him, that they might see his glory. ఇక్కడ 17వ అధ్యాయం ఆఖరి భాగంలో మనం చదివినప్పుడు ఆ నీవు నాకు ఇచ్చిన వారు అని మాట్లాడుతూనే వారు నా మహిమను చూడాలి అని కోరుకుంటున్నాడు ప్రభు. And brothers and sisters, that is what we look forward to. ప్రియులారా, మనము కూడా దాని కొరకు ఎదురు చూస్తున్నాం కదా, ఆయన మహిమను చూడడానికి ఎదురు చూస్తున్నాం. We don't just look forward to heaven మనం పరలోకం కొరకే ఎదురు చూడట్లేదు, as a place. అదొక స్థలం మాత్రమే. We don't just look forward to a resting place and a mansion that Christ has prepared for us. ఒక విశ్రాంతి స్థలము, ఒక కట్టడం కొరకు మనం ఎదురు చూడట్లేదు కదా. We look forward to being with him. మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? ఆయనతో ఉండడానికి ఎదురు చూస్తున్నాం. And seeing him. ఆయనను చూడాలని ఎదురు చూస్తున్నాం. And being changed into his likeness. ఆయన పోలికకు మార్చబడడానికి మనము అపేక్షిస్తున్నాం, ఆశిస్తున్నాం. And seeing and sharing in his glory. ఆయన మహిమను చూచి ఆయన మహిమలో పాలు కొరకు మనం ఎదురు చూస్తున్నాం. Brothers and sisters, I'm excited about that. ప్రియులారా, సహోదరులారా, నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను దాని కొరకు ఎదురు చూస్తున్నాను. My life is not always easy down here. నా జీవితం కూడా ఇక్కడ అంత సుఖవంతమైన జీవితం ఏం కాదు. I have my struggles and sufferings as every other Christian has. క్రైస్తవులకు మామూలుగా ఉన్నట్టే నాకు శ్రమలు, కష్టాలు ఉన్నాయి. But brothers and sisters, I don't need to worry about my struggles and my sufferings. అయితే సహోదరులారా, నా శ్రమలు, నా కష్టాల గురించి నేను చింతించిన అవసరం లేదు. Because the Lord Jesus has given me a promise that he's coming for me. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు నాకు ఒక వాగ్దానం చేశాడు. ఏమని? నేను వస్తాను, నేను తీసుకుని వెళ్తాననే వాగ్దానం. To take me to himself that I might be with him forever. ఆయన తనతో కూడా నేను ఉండాలని ఆయన వస్తాడు, ఆయన కొరకు తీసుకుని వెళ్తాడు, ఆయనతో సదాకాలం ఉండడానికి. And not only does he give me the promise and the prospect of being with him forever in heaven. ఆయనతో ఉంటానన్న వాగ్దానం మాత్రమే ఆయన చేయలేదు. But he gives me the possibility and the promise of him being with me down here. అక్కడ ఉంటాను అన్న వాగ్దానమే కాదు, ఇక్కడ భూలోకంలో మనం జీవిస్తుండగా ఆయన మనతో ఉంటాడన్న వాగ్దానం కూడా ఆయన చేశాడు. Jesus says to his own, I will never leave you. తన వారితో ప్రభు అన్నాడు కదా, నేను నిన్నెప్పుడు విడువను, ఎడబాయను అని చెప్పాడు. He's not only with us in the good times in our life. మంచి సమయాల్లో మాత్రమే ఆయన తోడు మనకు లేదు. He's with us in the bad times. He's with us in the midst of the COVID pandemic. Jesus is with us. కష్టాల్లో సహా ఆయన మనతో ఉన్నాడు కదా. ఈ కోవిడ్ పాండమిక్ లో కూడా ఆయన మనతో ఉన్నాడు, తను మనతోనే ఉన్నాడు. Remember, he'd said to his disciples, yes, he says, I'm going away, but when I go away, I'll send another comforter. మనం గుర్తుంది కదా, నేను వెళ్తున్నాను, అయితే నేను మరొక ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు కదా. Another comforter that is just like me. నా వంటి ఆదరణకర్తను నేను పంపిస్తాను, నేను వెళితే అని చెప్పాడు కదా ప్రభు. And so he told his disciples about the coming of the Holy Spirit to dwell in them. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో అన్నాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉంటాడని చెప్పాడు. And he says, as the Spirit comes and dwells in you, I will come and the Father will come and we will dwell in you. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటాడు, అంతేకాదు నేను, నా తండ్రి కూడా మేము కలిసి మీలో ఉంటామని ప్రభు చెప్పిన మాటలు మనకు గుర్తున్నాయి కదా. So as believers in the Lord Jesus tonight, we not only look forward to dwelling with Christ in a day to come in heaven, but we can enjoy the dwelling of Christ in us here on earth.
పరలోకములో ప్రభుతో మనం ఉంటామన్న నిరీక్షణ మనకు ఉన్నది, అది నిజమే. కానీ ఈ లోకంలో మనం జీవిస్తుండగా ఆయన మనలో ఉన్నాడు అన్న ఆలోచన కూడా మనకు ఆదరణ బలమిచ్చేది. And here and now, we can enjoy that intimate relationship with him. ఇక్కడ ఈ లోకంలోనే ఆయనతో సన్నిహిత సహవాసం కలిగి మనం జీవించవచ్చు కదా. A relationship that is based on love. ప్రేమ మీద ఆధారపడిన సంబంధ బాంధవ్యం ఇది. His love for us. ఆయన మన పట్ల ఉన్న ప్రేమ. Isn't it wonderful that there's nothing we can do to make Christ love us more? మనము ఆయన ఎక్కువ ప్రేమించడానికి మనం ఏమీ చేయలేము కదా, ఆలోచిస్తున్నారా? And there is nothing that we could ever do that would make Christ love us less. మనము ఆయన మనల్ని తక్కువ ప్రేమించడానికి మనం ఏమీ చేయలేము కూడా, అది కూడా సాధ్యపడదు. Affectionately, he referred to these disciples as his own. ప్రేమతో వారిని ఏమన్నాడు? వారు నా వారు కదా, స్వంతము అన్నట్టుగా మాట్లాడాడు ప్రభు. If we look at their lives, they were a mess. If we examine the lives of the of the disciples, they were full of problems. శిష్యుల జీవితాలు మనం గమనించినప్పుడు వారి జీవితాల్లో సమస్యలు ఉన్నాయి. Yes, they doubted Christ, they misunderstood Christ, one of them denied Christ. ప్రభువును శంకించారు కదా. ప్రభు నాకెవరో తెలియదని చెప్పిన శిష్యుడు కూడా ఉన్నాడు కదా. In the midst of the circumstances that we have been looking at the last 2 nights, they were afraid. వారున్న పరిస్థితుల్లో మనం నిన్న రాత్రి మాట్లాడుకున్నాం కదా, వారు భయంతో నిండిన వారుగా ఉన్నారు. They were so slow to believe, to trust in him. విశ్వాసం ఉంచడానికి వారికి చాలా కష్టతరంగా ఉండేది ఉన్నది. They were just like us. మనలాగే కదా, మనం కూడా చాలా చాలా అవిశ్వాసంగా ఉంటాం కదా. And yet they were his own, and he loved them. ఆ బలహీనతలు ఉన్నప్పటికీ కదా, ఆయన ఇవి శిష్యులందరూ ఆయన వారు, ఆయన వారిని ప్రేమించాడు. And in spite of all their failures, he would not abandon them. He would never give up on them. వాళ్ళ బలహీనతలు ఎన్ని ఉన్నప్పటికీ, వారి భయాలు ఎన్ని ఉన్నప్పటికీ ఆయన వారిని వదిలిపెట్టలేదు కదా. ఆయన వారి మీద నిరీక్షణ ఉంచిన వాడే ఒక రకంగా. Because they were his bride, part of his bride. ఎందుకంటే వారు ఆయన వధువు. And nothing would change his affections for them. ఏది ఆయన ప్రేమను మార్చలేదు వారి పట్ల. And nothing would change his eternal purpose for them. వారి పట్ల ఆయనకున్న నిత్య ఉద్దేశాలు కూడా ఏది మార్చలేదు. And he reminds them in chapter 10 of John's Gospel that nothing will ever be able to pluck them out of his hand. 10వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభు అన్నాడు కదా, నా చేతి నుండి ఏది అపహరింపదు వారిని అన్నట్టుగా మాట్లాడాడు ప్రభు. Because they are his. ఎందుకంటే వారు ఆయన వారు. Brothers and sisters, tonight we are his. సహోదరులారా ఈ రాత్రి మనం జ్ఞాపకం ఉంచుకుందాం, ఆయన వారం. Not only is he our beloved, but we are his beloved. ఆయన మనకు ప్రియుడు అన్నది మాత్రమే కాదు, మనము ఆయనకు ప్రియులం, గుర్తుపెట్టుకుందాం. And therefore he feels for us in all our struggles and our pains. మన బాధల్లో, మన కష్టాల్లో ఆయన కూడా సహానుభవం కలిగిన వాడే కదా, మనల్ని ఆయన ఎరిగినవాడు. And he draws near to comfort us. మన కష్టాల్లో ఆయన దగ్గరికి, మన సమీపంగా వచ్చి ఆయన మనల్ని ఆదరించేవాడు. And just to encourage us by saying, don't worry, don't be troubled. మనల్ని ఆదరిస్తూ ఆయన ఏమంటున్నాడు, మీ హృదయాలు కలవరపడనేయకూడదు. Because not only is there a place prepared, reserved for us in heaven. పరలోకంలో మనకు ఒక స్థలము సిద్ధపరచబడింది, అంతేకాదు, where we will enjoy his presence forever, but while down here his presence is with us. ఆయన సన్నిధిని మనం ఒక రోజు అనుభవిస్తాం, అంతేకాదు ఈ లోకంలోనే ఆయన సన్నిధిని మనం అనుభవించగలుగుతున్నాం.
So again, I just close this little message by reminding our hearts the words of Jesus. Don't worry. ఈ ముగింపులో మరొకసారి నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ప్రభు మాటలు. మీ హృదయములను కలవరపడనీయకుడి. I don't minimize the difficulties and trials that you might be facing in your life tonight. మీ జీవితాల్లో మీరు ఎదుర్కొంటున్న కష్టాలు వాటన్నిటిని నేను తగ్గించి చెప్పడానికి ప్రయత్నించట్లేదు. No doubt there are many struggles that you have in life that you don't share with very many people. మీ జీవితాల్లో ఎవరికి పంచుకోలేని కష్టాలు మీకు ఉన్నాయి, నాకు అర్థమవుతుంది. But he knows all your struggles. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన మన కష్టాలు సమస్యలన్నిటిని ఎరిగినవాడు. And out of tender love, he says, don't worry about it. ఆ సందర్భాల్లో సహా ఆయన ప్రేమ చేత ఏమంటున్నాడు, మీరు చింతించకండి, మీ హృదయాలు కలవరపడనీయకుడి అని He మాట్లాడుతున్నాడు. says, trust in me. నా యందు విశ్వాసం ఉంచండి అని మాట్లాడుతున్నాడు. We have a savior, a precious savior that just wants us to trust him. మనకు రక్షకుడు ఉన్నాడు కదా, విలువైన వాడు. ఆయన మనల్ని ఏం కోరుకుంటున్నాడు, మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలని కోరుకుంటున్నాడు. And may God help us by the Holy Spirit just to trust him. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా దేవుడే మనందరికీ సహాయం అనుగ్రహించును గాక. Amen. ఆమేన్. Amen.